తెలంగాణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చేపట్టినప్పుడు తెలంగాణలో పర్యటించినప్పుడు ఎవరు ఎక్కువ బంగారం వాడకూడదు, డీజిల్ పెట్రోల్ వాడకూడదు, ఎలక్ట్రానిక్ వాహనాలు వాడాలి, బంగారం రేట్లు పెరిగినాయి కాబట్టి బంగారం కూడా ఎక్కువ కొనుగోలు చేయొద్దని చెప్పని ఇక్కడ నరేంద్ర మోడీ గారు అయితే తెలియపరిచారు. దీనిపై పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి పబ్లిక్ వాయిస్ తీసుకునే ప్రయత్నం అయితే చేపడదాం. బంగారం కొనకుండా ఎవరు ఉండలేరు. అది ఇండియన్స్కి ఒక ఎమోషన్ లాంటిది. బంగారం అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి, ఇంట్లో ఎటువంటి చిన్న ఫంక్షన్ అయినా కానీ, ఎటు పెళ్ళిళ్ళు అయినా కానీ, దేనికైనా కానీ బంగారం అనేది మనకు ఒక పెద్ద ఎమోషన్. సో పెట్టడానికి కానీ, ఇంట్లో వాడడానికి కానీ ప్రతి ఒక్కరు బంగారానికి ప్రతి ఫంక్షన్లోనూ, పెళ్ళిళ్ళకి కానీ కొనడం అనేది ఆనవాయితీ. సో కొనకూడదు అనేది నరేంద్ర మోడీ గారి ఉద్దేశం కాదు. కొనడం వల్ల ఏమవుతుందంటే మన దేశం ఏదైతే రావాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఒక సూచన అది. సో మన బంగారం కొనడం వల్ల ఏమవుతుంది అని అంటే మన రెవెన్యూ అనేది మనకు జనరేట్ కాకుండా మనం పక్క దేశాలకి అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం 99%. సో మన దగ్గర నుంచి ఎంత 10-20% మేకింగ్ ఉన్నా కానీ బయట నుంచి మనం 80% వరకు ఇంపోర్ట్ చేస్తాం. సో ఇది మనం అంతా ఏమవుతుంది అని అంటే వాళ్ళకి డాలర్ రూపంలో వెళ్తుంది అన్నమాట. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశం ఏంటి అని అంటే ఈ డాలర్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి దీన్ని మనం తగ్గియడం వల్ల బంగారం రేటు తగ్గుతుంది. దాంతోపాటు ఈ వేరే దేశాలకు మన కరెన్సీ అనేది తగ్గుతుంది వెళ్ళడం అనేది. సో అతను సూచించిన దాన్ని బట్టి సో బంగారం కొనకుండా ఒక కొన్ని రోజుల వరకు కట్టడి చేయడం వల్ల పెద్దగా మన అంత పెద్దగా జరిగేది ఏముండదు భారతీయులకి. సో కొంచెం ఆయన ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఒక సూచన లాంటిది. సో నరేంద్ర మోడీ గారు ఏది తీసుకున్నా కానీ డిసిషన్ సో దేశాన్ని ఉద్దేశించి తీసుకుంటారు, ప్రజల్ని ఉద్దేశించి తీసుకుంటారు, ప్రతి ఒక్కరిని మంచి చూసి ఆలోచించి తీసుకుంటారు. సో నాకు అనిపించింది ఆయన ఇచ్చిన ఈ 9 గైడెన్స్లలో ఇది బంగారం అనేది రేటు తగ్గడానికి కానీ సో దీనికి చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. కొన్ని రోజుల వరకు మనం ఇట్లా అంటే భారతీయులము ప్రజలందరం ఇట్లా నరేంద్ర మోడీ గారి మాటకి కట్టుబడి కొన్ని రోజుల వరకు బంగారం కొనడం అనేది కట్టడిద్దామని చెప్పేసి ఆలోచన. ఓకే అన్న, బంగారం కొనొద్దని అన్నాడు, కానీ డైమండ్ కొనుక్కోవచ్చు కదా, డైమండ్ కొనొచ్చు. అంటే భారతీయులకు అందుబాటులో ఉన్న ఏంటి అని అంటే బంగారం అనేది పసిడిని బాగా మనం చూస్తాము. డైమండ్స్ అనేది వాడడం అనేది మనకి ఎవరికి ఆ కల్చర్ కాదు. ఇండియాలో మనం డైమండ్స్ అనేది ఎప్పుడు వాడిన వాళ్ళు కానీ, డైమండ్స్కి అలవాటు పడిన వాళ్ళు కానీ వాటిని ఒక రాళ్ళలాగానే మన వాళ్ళు గుర్తిస్తారు తప్ప డైమండ్స్ అనేది అన్ని పెద్దగా మన వాళ్ళు అంత ఐడెంటిఫై కొనుక్కున్నది కానీ ఇప్పుడు వాడిన వాళ్ళు కానీ చాలా తక్కువ. ఓకే అన్న, ఇప్పుడు అట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త బంగారం కొనకుండా పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ అనేది చేసుకోవడానికి కొత్త బంగారం కొనడం వల్ల ఏముండదు, ఇండియాలో రొటేషన్ అవుతుంది. బట్ కొనడం వల్లనే మన కరెన్సీ అనేది బయటకు వెళ్తుంది. ఇప్పుడు పాత బంగారం అంటే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏమైనా బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు, కొంతమంది ముత్తూట్ ఫైనాన్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ వాటి నుంచి కరెన్సీ రొటేషన్ చేసుకుంటారు. దాని మీద ఎంతో కొంత ట్యాక్స్ మనకి వస్తుంది, గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది. బట్ కొత్త బంగారం కొన్నప్పుడు మాత్రమే ఇది వేరే దేశాలకు వెళ్తుంది కాబట్టి సో కొత్త బంగారాన్ని కొనొద్దని మాత్రమే నరేంద్ర మోడీ గారు సూచించారు. ఓకే, ఓల్డ్ అంటే పాత బంగారాన్ని కొనడానికి ఎటువంటి స్కీమ్ ఉంటే బాగుంటుంది? పాత బంగారాన్ని కొనడానికి స్కీమ్లు అంటూ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి అయితే అట్లాంటివి ఏం లేవు. సో ఉంటే బాగానే ఉంటుంది, బట్ దాన్ని ఉద్దేశించి వాళ్ళు చేయాల్సింది ఉంటుంది, గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్స్ అవి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కువ మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మనం ఎక్కువ ఏం కొనాలని అనుకుంటాం? ఫస్ట్ బంగారానికే ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా కానీ. సో పెట్టడాలని ఉంటాయి, బంగారం కొనడం కానీ, హార్మెంట్స్ కానీ ప్రతి ఒక్కరు బంగారానికే పెద్ద ప్రయారిటీ ఇస్తారు. సో బంగారానికే మెయిన్ కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇట్లా సూచించింది అదే. ఇంధనం అనేది చెప్పాడు, ఇంధనం అనేది ఎలక్ట్రిక్ వెహికల్ చూడమని వాడండి అని చెప్పాడు. సో ఇవన్నీ చెప్పాడు. అన్నీ ఏవైతే అతను ఇచ్చిన గైడెన్స్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి దేశాన్ని ఉద్దేశించి ఇచ్చినవే, ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేటివే, అన్నిటిని ఆచరించాలి. సో బంగారం అనేది మెయిన్ ఉంటుంది దాంట్లో రోలు. సో బంగారాన్ని అనేది తగ్గించడం వల్ల మనకే బంగారం రేటు అందరికీ అనుకూలంగా వస్తుంది. సో కొన్ని రోజుల వరకే బంగారం కొనడం ఆపేస్తే అది అనుకూల ప్రైస్కి వస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు సూచన చేశారు. ప్రస్తుతానికైతే మన మధ్యలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రకటనలకు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పని దేశ ప్రధాని అయితే కూడా తెలియపరిచారు. దీనిపై ప్రజల వారి యొక్క వాయిస్ ఏంటిదో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పటికే తెలంగాణలో రాష్ట్ర ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించినప్పుడు బంగారం కొనుగోలు చేయొద్దు, ఎక్కువ గ్యాస్ ఇంధనం అంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ వాడద్దు, ఎలక్ట్రానిక్ బండ్లు వాడాలి, అధిక భారం పెరుగుతుంది కాబట్టి వీటిని వాడద్దు అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? బంగారం కొనకుండా ఉండగలుగుతారా? నా పేరు అరుణాదేవి, మాది అన్నంకొండ జిల్లా. బంగారం కొనాలి అని అంటే మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలని అంటే మనకి అంత కొనే అంత స్తోమత లేదు కాబట్టి కొనలేకపోతున్నాము. అధిక రేటు పెరిగింది కాబట్టి బంగారం కొనలేకపోతున్నాము. మన మోడీ గారు ఎందుకు చెప్పిండు అనేది ఏంటంటే మరి పేదల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొనలేకపోతున్నారు కాబట్టి మనం అధికంగా కొనడం వల్ల బంగారం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆ ధర దిగినట్టయితే
పేద సాధారణ లేకుండా అందరూ కొనుక్కోగలుగుతారు. కాబట్టి మనం కొన్ని రోజులు ఆ బంగారం కొనుగోలు అనేది ఆపేస్తే గనక మరి పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోటి మన మోడీ గారు చెప్పడం జరిగింది. ఇంధనము అంటే కూడా ఇంధనము మనము ఎట్లాగో కొంచెం మామూలు ధర ఉన్నది కాబట్టి దాన్ని వినియోగించడం కొంచెం జాగ్రత్తగా వినియోగించుకున్నట్టయితే దాని భారం కూడా తగ్గుతుంది. కాబట్టి మనం ఇంధనముతో పాటు బంగారం కూడా కొనుగోలు తక్కువ చేసినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది అనేసి తన ఉద్దేశము. అది కూడా మనం అందరం పాటించినట్టయితే దానికి మనం న్యాయం చేసిన మన ప్రజలకు అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొన్ని రోజులు మనం బంగారం కొనడం బంద్ చేస్తేనే ఆ బంగారం ధర తగ్గుతుంది అని నా యొక్క ఉద్దేశము. అమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ఫంక్షనే జరిగింది అనుకో, ఎక్కువ మీరు ఏం కొనాలనుకుంటారు? ఇక ఫంక్షన్ జరిగిందంటే తప్పకుండా ఎంతో కొంత బంగారం అయితే పెట్టాలి. కాబట్టి ఆ బంగారం కొనాలంటే మామూలు రేట్లలో ఉన్నప్పుడు 10-20 తులాలు పెట్టేవాళ్ళం. ఏంటంటే మామూలుగా తాలిబొట్టు వరకు ఎంతో కొంత 4 తులాలు 5 తులాలు ఎందుకంటే మన ప్రజల కోసమైనా కొనిపెట్టాలి. ఎందుకంటే మరీ బంగారం లేకుండా ఆడపిల్లని పెళ్లి చేసి ఇవ్వడం అనేది అది ధర్మం కాదు. కాబట్టి ఎంతో 10 తులాలు 20 తులాలు కొనేవాళ్ళము 4-5 తులాలతో సర్దుబాటు చేసుకుంటాము. ఎందుకంటే అధిక ధరలు ఉండడం వల్ల. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మనం బంగారం కొనకుండా డైమండ్ వజ్రాలు కొనుక్కోవచ్చు కదా, డైమండ్స్ కొనుక్కోవచ్చు కదా. డైమండ్స్ కొనుక్కున్నా కూడా డైమండ్కు దాన్ని మనము ఒక వస్తువు చేయించాలంటే కూడా ఎంతో కొంత బంగారం అయితే కావాలి కదా. కాబట్టి డైమండ్ కొన్నా కూడా బంగారంతో పాటు డైమండ్ కొంటేనే దానికి విలువ ఉంటుంది. కాబట్టి అధిక రేటు ఉన్నది కాబట్టి డైమండ్ కొనలేము మనము. అధిక రేటు ఉంది కాబట్టి బంగారం కూడా కొనలేము. కాబట్టి కొన్ని రోజులు సర్దుబాటు చేసేసి బంగారం ధర తిరిగేంత వరకు మనము అధిక సంఖ్యలో మనం ఇది ఆలోచించి ఆ బంగారం కొనుగోలు ఆపేసినట్టయితే అందరికీ మనకు పేద సాదా అనకుండా అందరము కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని గురించి అందరూ ఆలోచించి బంగారం ధర దిగేంత వరకు ఓపిక పట్టి కొన్ని రోజులు ఆపితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఇప్పటి వరకు మన ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకుంటే బాగుంటుందా? అట్లా చేసుకోవడం వల్ల కూడా మనకు నష్టమే ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్ళి మన బంగారం మంచిదా చెడ్డదా అని అంటే చెడ్డదని అంటాడు. ఎందుకంటే బంగారం మంచిదని ఎవరు చెప్పరు. ఆ వస్తువు చేయించినంతసేపే మంచిది, తర్వాత మనం తీసి దాన్ని వేరే కొత్తది చేసుకుంటే అది బాగోలేదు, దానికి ఇంత పర్సెంటేజ్ తీయాలని అంటారు. కాబట్టి దానివల్ల నష్టమే కానీ లాభం అయితే లేదు. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే మాకు మంచివే. ఎందుకంటే రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితి ఉంది. సాదా సీదా పేద ప్రజలు మాత్రం ఈ రోజులలో బంగారం కొనే పరిస్థితి లేదు. ఆయన బంగారం రేట్లు పెరిగినాయి కాబట్టి కొనొద్దని చెప్పాడు. ఒకవేళ కొన్నా కూడా బంగారం మీద వచ్చినటువంటి ఆదాయము భారతదేశానికి ఎక్కువ లేదు కాబట్టి మనం కొనొద్దని చెప్పని ప్రధాని అయితే తెలియపరిచారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డైమండ్ కొనొచ్చు అంటే డైమండ్ అయినా వజ్రాలైనా ఏదైనా కూడా మధ్యతరగతి వాళ్ళు మాత్రం కొనలేని పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్యాస్ పెట్రోల్ మీద కూడా ఎక్కువ రేట్లు పడుతున్నాయి కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం మన భారతదేశ ప్రజలు మంచిగా ఉండడం కోసమే ప్రధాని గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని దీన్ని అందరినీ అందరము పాటిస్తే మన భారతదేశమే ముందు ముందు తరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని మన మధ్యలో కొంతమంది ప్రజలు తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, YK న్యూస్, వరంగల్.